ఉండేది చేస్తుంది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, డ్రాఫ్ట్ వాటర్ లిస్ట్లో చనిపోయిన వాళ్ళు కూడా, కానీ చనిపోయిన వాళ్ళు కూడా మిగతా పార్టీ వాళ్ళు చేర్చేస్తారు. అది తొలగించమని మనం పెట్టాలి. అలాగే ఫార్మ్ 7 నింపాల్సిన విధానం, డ్రాఫ్ట్ వాటర్ లిస్ట్ నుంచి అనుమానాస్పద వాటర్ను తొలగించడానికి ఇందాకలానే BLA2 పేరు ఇక్కడ నింపుతారు. అలాగే వాళ్ళ తాలూకా ఫోన్ నెంబరు, ఈ వివరాలన్నీ కూడా ఇందులో చూపించిన విధంగా మనం నింపుతాం. నెక్స్ట్, ఈ పేర్లు లేదా వాటర్ మన డేట్ ఆఫ్ బర్త్లో తేడాలు ఉంటే ఫార్మ్ 8 అని చెప్పి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, ఫార్మ్ 8 నింపాల్సిన విధానం, తప్పుడు వివరాలు ఉంటే ఏ రకంగా అటు కరెక్షన్ చేసుకోవాలనే దానికి ఈ ఫార్మ్ 8లో ఇక్కడ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే మీకు అవగాహన వస్తుంది. నెక్స్ట్, వాటర్ లిస్ట్లో సమర్పించాల్సిన వివరాలు, రిలేషన్ ఏంటి ఉంది, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ సంతకం, ఇది ఫార్మ్ 8కి సంబంధించి. ఇది చాలా ముఖ్యమైనది, చూసుకోండి. BLA2గా మీరు ఉన్నప్పుడు మీకు కొన్ని హక్కులు ఉంటాయి. అదేంటంటే, ఒక రోజులో మీరు 30 వరకు ఫార్మ్ 6 ఇవ్వచ్చు. ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 7 కానీ గరిష్టంగా 30 మీ తాలూకా BLOకి ఇవ్వచ్చు. నేను పార్టీ కంటే ఎక్కువ తీసుకోను, 5 కంటే ఎక్కువ తీసుకోను అంటానికి వీలు లేదు. మీరు 30 ఇస్తే ఆయన తీసుకోవాల్సి ఉంటుంది. 30 కంటే ఎక్కువ తీసుకోరు ఒక రోజులో. అలాగే నియోజకవర్గానికి చెందిన ఏ వ్యక్తి అయినా ఫార్మ్ 7 పంపించవచ్చు. ఇందాక చెప్పాను మీకు. ఫార్మ్ 6 అనేది